మనమైతే అండర్ గ్రౌండ్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. మరి ఇంకా చూసుకోవచ్చు, ఇంకా ఇండియా గేట్ అయితే కనపడుతుంది కదా మనకి. కాల్చి ఎందుకు చేస్తాం, దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చాము ఇండియా గేట్ దగ్గరికి. చూసుకోవచ్చు మనకి ఇండియా గేట్ క్లారిటీ కనపడుతుంది కదా ఇప్పుడు. చూసుకోవచ్చు, ఇంకా కాల్చి ఎందుకు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. దగ్గరికి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇంకా చూసుకోవచ్చు, మనం కింద నుంచి పైకి అయితే చూపిస్తున్నాను మొత్తం ఇండియా గేట్ని చూడండి. అట్లాగే కింద చెట్లు ఉంటాయండి, మొక్కలు. ఆ మొక్కలు కూడా చాలా బాగుంటుంది, క్లీనింగ్ ఉంటుంది. అక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు శుభ్రంగా. మనకు లోపలికి అలౌట్ ఉండదు, పబ్లిక్ కానీ ఎవరికి అయినా కానీ. ఎవరికి అలౌట్ ఉండదు లోపల, సెక్యూరిటీ గార్డ్స్ ఊరుకోరు ఎట్లాగో. అందుకని లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను. లోపలికి ఎలా ఉన్నట్టయితే చూపించామండి, లోపల కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి. మనమైతే ఇంకా కాల్చి ఎందుకు చేస్తాము, అటుపక్క అయితే వెళ్ళిపోదాం. ఇంకా చూసుకోవచ్చు, మనం ఇండియా గేట్కి పక్కన అయితే ఉన్నాము. చూడొచ్చు, కింద చెట్లు కూడా చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో, ముద్దు ముద్దుగా అందరం. చూడండి, కాల్చి ఎందుకు అటుపక్క కూడా చూపించేస్తాను మీకు. అటుపక్క అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అటుపక్క అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కనబడుతున్నారు చూసారు కదా, అతను అటు తిరుగుతున్నారు. అట్లాగే ఒకసారి ప్యానింగ్ చేసే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇండియా గేట్కి. చూసుకోవచ్చు, కనబడుతుంది కదా, చూసారు కదా. మనం దగ్గరలో ఉండి చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంటుంది. చూసుకోవచ్చు, ఇటు ఇండియా గేట్కి అటు సైడు మనకి అంబేద్కర్ గారిది స్టాచ్యూ ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇంకొన్ని చూస్తున్నారు కదా అంబేద్కర్ గారిది స్టాచ్యూ. అట్లాగే ఇట్లా ఓపెన్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు మనం, ఇటు సైడు లెఫ్ట్ సైడు. ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం మనం. చూసుకోవచ్చు, ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి ఇండియా గేట్ దగ్గర. చూసారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేసు, సెంటర్లో ఇండియా గేటు. అట్లాగే బ్యాక్ అయితే తిరుగుదాం. మరి అంబేద్కర్ ఇది స్టాచ్యూ, అది ఇదంతా సర్కిల్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద సర్కిల్ అండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. ఇదంతా సర్కిల్, ఇది చాలా పెద్దది సర్కిల్ కూడా. మరి ఇంకా లేట్ అయితే ఎందుకు చేద్దాం, దగ్గరికి వెళ్ళిపోయి చూసేద్దాం అంబేద్కర్ స్టాచ్యూ కూడా. మన దగ్గరికి అయితే వచ్చేసాము. మనం గేట్ దగ్గర నుంచి అయితే కనుక వీడియో అనేది షూట్ చేస్తున్నాము. లోపలికి అలౌట్ ఉండదు ఎక్కడ కూడా. చూస్తున్నారు కదా, అక్కడ స్టాచ్యూ కింద వాటర్ ఉంటాయండి, అది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయమాకండి, వీడియోని ఫుల్ వీడియో చూడండి. ఇంకొండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇండియా గేటు, ఓకేనా. చూడండి, చూసుకోవచ్చు మనం. ఇట్లా తిరిగి అయితే వెళ్తున్నాం మనం బ్యాక్ సైడ్కి అయితే. ఇదిగోండి స్టాచ్యూ. మళ్ళీ మనం ఇండియా గేట్ సైడ్కి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఇది వాటర్ కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. ఇది సర్కిల్ కూడా, ఇది ఒక దారి ఉంది ఇటు లోపలికి వస్తానికి ఇండియా గేట్ దగ్గర మనకి. ఎందుకంటే ఈ కింద వాటర్ ఉంటాయండి, స్టాచ్యూ కింద కనపడుతుంది కదా, కింద సర్కిల్ వెళ్ళి అదంతా వాటరే ఉంది. ఇప్పుడు దీని స్టాచ్యూ వెనకాల అమరాన్ జవాన్ జ్యోతి ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ లోపలైతే ఉంటుంది అమరాన్ జవాన్ జ్యోతి. ఇక్కడికైతే వెళ్దాం మనం కూడా. లోపలికి వెళ్ళాలి మనం, అటు ఎదురుకెళ్ళి తిరిగి రావాలి, చూపిస్తాను మీకు మొత్తం. ఇది మ్యాప్ అండి, అమరాన్ జవాన్ జ్యోతి దగ్గర మ్యాప్ ఇది. లోపల ఏమేమి రూట్స్ ఉన్నాయి, అట్లాగా దారిలు అంటే మొత్తం ఇందులోనే చూసుకుంటాం మనం. లోపలికి అయితే వచ్చేసాం. మరి పూల్స్ కూడా చూసుకోవచ్చు, వాటర్ పూల్స్ ఎట్లా ఉన్నాయో. చెట్లు కూడా చూసారు కండి,
చాలా అందంగా ఉన్నాయి చెట్లు కూడా మంచిగా. అందమైన చెట్లు, మొత్తం ప్రదేశం కూడా చాలా అందంగా ఉంది, క్లీనింగ్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది మనకు అమరన్ జవాన్ జ్యోతి. ఇది చూపిస్తాను మీకు రింగ్. ఇది మరి లైక్ చేసుకునే వాళ్ళు అయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే కనుక పార్ట్ 3 చూడండి, మిస్ అవ్వకండి. ఇదే అమరన్ జవాన్ జ్యోతి చూసుకోవచ్చు మనం.